హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా కిచెన్. ఈరోజు మనం గోరుచిక్కుళ్ళు కోడిగుడ్ల కర్రీ ఏ విధంగా వండాలో టేస్టీగా ఈ వీడియోలో చూద్దాము. దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చి కోడిగుడ్లు, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఆయిల్, కారం, ఉప్పు, గరం మసాలా కావాలి. తర్వాత గోరుచిక్కుళ్ళు కూడా మనకి సిద్ధం చేసి పెట్టుకున్నాను ఇక్కడ నేను ముందుగానే. గోరుచిక్కుళ్ళు కొంచెం టేస్ట్ అనేది ఇంకా పెరగడానికి నేను ఎండ్రాయిల్ కూడా యాడ్ చేస్తున్నాను. మీకు ఎండ్రాయిల్ అవసరం లేదంటే స్కిప్ చేయొచ్చు. అంతేకాకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకోవాలన్నమాట. ముందుగా ఒక కడాయి పెట్టుకుని అది బాగా వేడైన తర్వాత దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేయాలి. ఆయిల్ అనేది బాగా వేడైన తర్వాత దాంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసి తర్వాత కోడిగుడ్లు అనేవి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల కోడిగుడ్లు కిందనేవి అంటిపోవు, నీట్గా ఫ్రై అవుతాయి. తర్వాత ఆ ఆయిల్లోనే మనం ఎండ్రాయిల్ అనేవి ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా మనం ఎండ్రాయిల్ యూజ్ చేసేటప్పుడు దాన్ని ముందుగా హాట్ వాటర్లో కడిగిన తర్వాతే యూజ్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే దాని మీద ఉన్న డస్ట్ అనేది పోతుంది అన్నమాట. ఎండ్రాయిల్ అనేవి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకుని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత టమాటా కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మనకి చపాతీ, రోటీ, రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఓకే, ఇక్కడ నాకు టమాటా కూడా బాగా వేగిపోయినాయి. ఇప్పుడు దీంట్లో గోరుచిక్కుళ్ళు యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనం గోరుచిక్కుల్ని ముందుగానే ఉడకబెట్టి దాని నార అనేది తీసాము. ఈ విధంగా ఉడకబెట్టి నార తీసుకోవడం వల్ల మనకి కర్రీలో చాలా బాగుంటుంది అన్నమాట. మనం నార్మల్గా చిక్కుడుకాయలు యాడ్ చేసేస్తే కర్రీ అనేది అంత బాగోదు. ఇక్కడ గోరుచిక్కులు కూడా ఫ్రై అయిపోయినాయి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని తర్వాత దాంట్లో తగినంతగా ఉప్పు, కారం యాడ్ చేయాలి. ఇక్కడ మనం కారం అనేది మనం సరిపడగా వాడుకోవచ్చు. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్స్ వరకు, ఇక్కడ మేము చిన్న టేబుల్ స్పూన్ యూస్ చేస్తున్నాం, అంతవరకు కారం అనేది యాడ్ చేశాను. ఉప్పు, కారం కూడా ఈ చిక్కుడుకాయలకి పట్టేంత వరకు బాగా కలుపుకుని తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్లు అనేవి దీంట్లో యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ కోడిగుడ్లు కూడా యాడ్ చేసిన తర్వాత దీంట్లో ఈ మొత్తం ములిగేంత వరకు వాటర్ అనేది యాడ్ చేయాలి. ఇక్కడ నేను 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేశాను. తర్వాత దీంట్లో గరం మసాలా కూడా యాడ్ చేసి బాగా కలుపుకుని తర్వాత దీన్ని ఒక 10 నిమిషాల పాటు మంచిగా ఉడకనివ్వాలి మూత పెట్టుకుని. ఇక్కడ గోరుచిక్కుడు కూర అన్నప్పటికీ చాలామందికి ఇష్టం ఉండదు, ఎందుకంటే నార తగులుతుంది, కొంచెం హార్డ్గా ఉంటాయి ఈ చిక్కుళ్ళు. కానీ నేను చెప్పిన ప్రాసెస్లో మీరు మాత్రం కుక్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. మా హస్బెండ్కి అయితే చాలా నచ్చింది ఈ కర్రీ, ఎప్పుడూ తినలేదంట, ఈసారి ఫస్ట్ టైం అంటే తినడం. సరే, ఇక్కడ మనకి చూడండి కర్రీ అనేది చాలా బాగా ఉడకపోతుంది. ఇప్పుడు ఒకసారి దీంట్లో మనకి ఉప్పు, కారం సరిపోయినాయో చూసుకుందాము. ఓకే, ఇక్కడ నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. సరిపోతే ఈ స్టేజ్లోనే మనం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇంకో 5 మినిట్స్ వరకు మనం బాగా ఉడకనిద్దాము. గోరుచిక్కులతో చాలా రకాల వెరైటీస్ చేసుకోవచ్చు, కానీ ముందుగానే గోరుచిక్కులను ఉడికించి నార తీసుకుంటేనే మనకి అవి వండుకోవడానికి బాగుంటాయి అన్నమాట. ఓకే, కర్రీ అనేది అయిపోయింది. ఇప్పుడు నేను డిష్ అవుట్ చేశాను, కొత్తిమీరతో సర్వ్ చేస్తున్నాను అనమాట. మీరు ఏ విధంగా వండుతారో కామెంట్ చేయండి. ఓకే, బాయ్. ఈ కర్రీ అయితే చాలా